అందరికీ మరణాతండి. ఈ రోజు వాక్యము కీర్తనలు 22వ కీర్తన 6వ వచనాన్ని చదువుకుందాం. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. ఆమేన్. ఈ వాక్యం మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు దావీదు గారు తన జీవితం ఒక పురుగుతో పోల్చుకున్నారండి. అసలు ఎందుకు పురుగుతో పోల్చుకున్నారు అని అంటే, మానవుని స్వభావం కూడా ఎలా ఉందంట, పురుగు యొక్క స్వభావం ఎలాంటిదో మనిషి స్వభావం కూడా అలాంటిదే. అసలు పురుగు యొక్క స్వభావం ఏమిటి అని అంటే, అది పాడు చేస్తా ఉంది, హాని కలుగజేస్తా ఉంది, అనేక రీతిలుగా నాశనాన్ని కలుగజేస్తుందండి పురుగు. అలాగనే మనిషి కూడా ఎలాగున్నాడంట, నాశనం కలిగిన వాడిగా. అలాగనే మనిషి కూడా ఎలా ఉన్నాడు అని అంటే, హానికరుడిగా, దూషకుడిగా, హంతకుడిగా ఉన్నటువంటి మనిషిని ఎవరు ప్రేమిస్తున్నారు అని అంటే, దేవాది దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడండి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి మనందరి కొరకు తన కుమారుడైన క్రీస్తుని లోకంలోనికి పంపించారు. కనుక ఈ ఆనంద మాసములో బాలుడైనటువంటి క్రీస్తుని మనం ఏం చేయాలంటండి, మన హృదయములో చేర్చుకోవాలి. ఇలాంటి పాడు స్వభావం కలిగిన మనిషి జీవితాన్ని పరిశుద్ధపరచడానికి, నీతిమంతులుగా తీర్చడానికి, తన రాజ్యానికి చేర్చడానికి బాలుడైన క్రీస్తు మన కొరకు వచ్చారు. కనుక మనం ఎత్తుకుందాము, హత్తుకుందాము, ముద్దు పెట్టుకుందాము, బాలుడైన క్రీస్తుని ఆరాధిద్దాం. అట్టి ధన్యత ప్రభు మనందరికి దయచేయును గాక. ఆమేన్.